చేసుకుంటాం, ఎక్కడైనా నా మాదిరే కూర్చొని మైకులో చెప్పగలుగుతాం. కానీ ఎదుటి వారిలో సాయిని అంతరంగికంగా చూడగలిగేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఇదే అసలైన సాధన. ఊరికి చూస్తున్నట్టు కాదు, అంతరంగికంగా సాయిని అవతల్లో చూడగలిగితే అదే అసలైన సాధన. అందుకనే నన్ను గురించే మాట్లాడుతూ, నన్ను గురించే వింటూ, నా లీలలో గానం చేస్తున్న వాళ్ళు ఏమైపోతారని చెప్పాడు. అప్పుడు నేనుగా మారిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పమ్మా, నేనుగా మారిపోవడం అంటే ఏంటి? అంతరంగికంలో నీలో ఉన్న ఆయన పలుకుతూ ఉండాలా. ఉదయ ప్రార్థన అంతా కనుక బాగా భావన చేస్తే ఆ స్థితి నీకు ఇవ్వడానికి మాస్టర్ గారు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఉదయ ప్రార్థన మొత్తం కలిపి 63లో మాస్టర్ గారు పొందిన స్థితే. మాస్టర్ గారు రాసిన ఉదయ ప్రార్థన అంతా కలిపి 63లో మాస్టర్ గారు పొందిన స్థితి. అయితే ఊరికి చదివితే ఉపయోగం లేదు. నీ చేయు కార్యములన్నీ నీ సేవలే అగుగాక అని చదివాము పెద్దగా. మాస్టర్ గారు తమాషాగా అంటాడు, దాన్ని నొంపదగా కూర్చోబెట్టి పిల్లవాడికి స్నానం చేస్తున్నారట. నీ చేయు కార్యములన్నీ నీ సేవలేవుగాక, నా పలుకులన్నీ నీ తత్వములేవుగాక అని బాబా దగ్గర చదువుతాం. పిల్లవాడికి స్నానం చేస్తూ ఉంటే వాడు ఉన్నట్టుండి ఆ ట్యాప్ బాగా తిప్పేసి ఈ వీటితో చూస్తూ ఉన్నా కానీ సబ్బు తీసి దాంట్లో వేస్తాట. అప్పటిదాకా బాబాకే స్నానం చేస్తున్నాను రుద్దుతూ ఉంటుంది. మొహం సాయినాథుడే, వీపు సాయినాథుడే, చేతులు సాయినాథుడే, కాళ్ళు సాయినాథుడే, అంతా సాయినాథుడే అని రుద్దుతూ ఉండేటోడికి ఇవి ఎక్కడో ఆలోచించి అటు పక్కన చూడగానే సబ్బు తీసి పక్కట్లేసేట. రుద్దుగా ఉంటే సబ్బు కనపడదు, ఇదే ఒక ఎక్కడుందో తెలియడల్లా. కాసేపు అటు ఇటు వెయిట్ చేసి చూసేటోడికి సబ్బు నీళ్లలో ఉంది, నీళ్లు సబ్బు నీళ్ళు అయిపోయి నీ దుంపలే కానీ కొట్టిందట. మన బతుకు ఎక్కడో తెల్లవారలేదురా, నీ దుంపలేగా మన ఇంట్లోనే తెల్లవారాలంటాడు మాస్టర్. అంటే ముందు మన ఇంట్లో మనం ప్రాక్టికల్గా సాయినాథుని చూడాలి. మన ఇంట్లో మన వాళ్ళలో ఆయన ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. అప్పుడు బయటికి పోతే ఏమవుతుంది? పలుకుతుంటాడు, నాలోన నేనుగా ఎల్లప్పుడూ నీవే పలుకుతుందు అని చెబుతామే. అప్పుడు ఎక్కడైనా పలుకుతాడు. నీ చేయు కార్యములన్నీ నీ సేవలేవుగాక అని చెప్పి ప్రాక్టికల్గా ఉండాలంట. అట్లా ఎవరు నేను చేస్తాను మీరు చేస్తారు తప్పులు, కానీ ప్రాక్టికల్గా కనుక ఉంటే ఏమవుతుందట? ఏమా పెద్దగా చెప్పు, నాకు వినపడిందా? సాధన ఇంకా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది. సాధన ఇంప్లిమెంట్ కావడం కాదు, శరీరంతో ఉన్నప్పుడే ఆయనకి దగ్గర అయ్యి మళ్ళా జన్మలో ముందుకు లైన్లో ఉంటాం. ఇప్పుడు తెలుసో తెలియక నా బోటి వాడు ఆఖరి లైన్లో ఉన్నారు. ఎందుకంటే బాబా ద్వారకామాయిలో కూర్చొని నవ్వుతూ, రే మనందరం ఒక విధిలో ఉండేవాళ్ళం. అందువల్ల నేనేమో నా గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన విధంగా సాధన చేసి ఆయన ఇవ్వదలుచుకున్న నాకు ఇస్తే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. మీరేమో ఆయన చెప్పింది తప్పితే మిగతా అంతా చేసి మళ్ళా నాతో వచ్చారంటాడు. మాస్టర్ గారు ఎంత గొప్పవాడంటే స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు. ఒకరు బిఎస్సి బిఈడి, ఒకరు ఎంఎస్సి బిఈడి, రకరకాలుగా చదివారు. అందరూ వచ్చి కూర్చోన్నారు నవ్వుతూ, ఏవాయ్ మన జెండా రాయలసీమలో రెపరెపలాడాలో అని ఇట్లా అంటూ, ఎవరైతే ఆయన రాయలసీమలో ఉద్యోగం రావాలి ఈయన కనుక్కున్నాడో వాళ్ళ పక్క చూసి నమ్మంగానే వాళ్ళకి రాయలసీమలో ఉద్యోగం వచ్చేసి అక్కడ సాయి సాంప్రదాయం అనే పంటను పండించారు వాళ్ళ చేత. ఎందుకంటే
మాస్టర్ ఈకే గారు ఎప్పుడైనా మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన సెలవు పెట్టేవాట, భరద్వాజ్ వస్తున్నాడంటే. ఎవరైనా కాఫీను మంచినీళ్ళు తీసుకుపోయి మాస్టర్ గారికి ఇద్దామని వెళ్తే, ఒరే మీ దుంపలేగా వాడు ఎప్పుడన్నా వస్తాడా, ఆ ఒక్క పూట నన్ను చేయనియండిరా వాడి సేవ అన్నమాట. అందుకని భగవంతుడు పంచభూతాలకు ఆధారంగా ఏది ఎప్పుడు శాస్త్రంగా ఉందో దత్తాత్రేయ తత్వంగా అది సాయినాథుడిగా వచ్చింది. రూపం కాదు అది. సాయి అంటే రూపం కాదు, నామ రూపాలకు అతీతంగా పరమాత్మత్వంగా యుగయుగాలుగా ఈ సృష్టి మొత్తాన్ని ఏదైతే నడిపిస్తుందో అది రూపంగా వచ్చిందట. వచ్చి ఏం చేసింది? ఎన్ని మతాలు ఉన్నాయో సృష్టిలో అన్ని మతాల్లో ఉండే మహాత్ములు అందరినీ మేలుకొల్పింది. మేలుకొల్పి మళ్ళా ఇంకెవరిని తీసుకొచ్చారు? భరద్వాజ అనే రూపాన్ని తీసుకొచ్చారు. ఆ రూపం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో వరి పైరు రైతులు పండిస్తే ఆధ్యాత్మికత అనే పంటని సాయినాథుడు భరద్వాజ రూపంలో పండించాడు. నారు పోసాడు ఆయనే నీరు దానికి పండించాడు. ఆయనే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అంతా వెదజల్లాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నా లోపల మీ లోపల పలికి ఆ పంటను పండించడానికి ఆయనే మన వెంబడి తిరుగుతున్నాడు మళ్ళా. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? ఎవరి కోసం? వాళ్ళకే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం కోసమే. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ చచ్చిపోయినాడు, మాస్టర్ స్టూడెంట్, మాస్టర్ దగ్గర ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఇంకెవరో అక్కడ మాస్టర్తో దగ్గర చదువుకునే వాళ్ళందరూ మాటల్లో ఉండి శ్యామ్ ప్రసాద్ అన్నట్ట, నేను బాగా సాధన చేస్తున్నాను, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు అంత గొప్ప సాధన ఎవరు చేయడం లేదు, కానీ నన్నెవరూ గుర్తించడం లేదు, దీన్ని సంపాదించుకొని కనీసం అంత గొప్పగా సాధన చేస్తున్నాను అన్నట్ట. ఇతనికి ఏమి ఒళ్ళు అర్థం కాక మాస్టర్ గారి దగ్గర చెప్పారట. మాస్టర్ గారు ఎవరు గౌరవించలేదు, దిగులు పడుతున్నాడు, నాతోటి 2-3 సార్లు అని చెప్పాడు. ఆ మాట అంటే, ఏవాయ్ ఇక్కడికి వచ్చేది ఎందుకు, ఎవరు ముడ్డి వాళ్ళు గడుక్కోవడానికి పోయారన్నట్టు. అంటే దాని అర్థం ఏంది? నా వాసనలు దుఃఖప్రదములను వివేకము నా యందు మేలుకొని, నా వాసనలు అంటే ఏంది? ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్న సంస్కారాలను మార్పు వేసుకోవడం కోసమే మహాత్ముని ఆశ్రయించాం. నా వాసనలు దుఃఖప్రదములను వివేకము నా యందు మేలుకొని నా జీవితము సార్థకముగాక అని బాబాను అడుగుతున్నాం. అది ఆయన అడుగుతూ మధ్యలో మనల్ని గౌరవించడానికి ఎవరు గౌరవించాలి మనల్ని? ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఎవరి కోసం వాళ్ళు చేస్తున్నాం? శరీరం ఆయన సేవకే అంకితం అయిపోతుంది. అదే గురుభక్తి. దాని వలన జ్ఞానం కలుగుతుంది. దేని వలన? గురుభక్తి వలన జ్ఞానం కలుగుతుంది. దేనిని కోరనవసరం లేని శాంతి తృప్తి సిద్ధిస్తాయి. అట్టి స్థితి పొందిన వాడిని ఆప్తకామకులు, కోరదగినంతా పొందినవారు, కృతకృత్యులు, చేయవలసినంతా చేసిన వారు, ఇక చేయవలసిందంటూ ఏమీ లేనివారు అంటారు. మన గోల్ ఏందట? ఇది. దీనికి మాస్టర్ గారు ఏం చెప్పాడు? పూజ, పారాయణము, సత్సంగము, ఈ 3 నియమంగా చేస్తే, అర్థంగా ఆలోచించి పూజ చేస్తే
పారాయణం చేస్తే ఇప్పుడే ఈ జన్మలోనే ఆ స్థితిని ప్రసాదిస్తాను అని చెప్పారు. ఎందుకంటే పూజ దేనికి చేయాలట? పూజ మళ్ళా నేను చెప్పానని అపార్థంగా ఏమో అనుకోవాకండి. ఋషి మాస్టర్ గారు రామచంద్రరావు ఎదురుగా కూర్చొని ఎవరైనా ముక్త పురుషుని ఆశ్రయించాలని అనుకుంటున్నట్ట. మాస్టర్ గారు ఎదురుగా కూర్చొని మాస్టర్ గారు తోడెట్టు కొడుతూ నేనే ముక్త పురుషుణ్ణి అంటున్నాడు ఆయనతోటి. ఆయన రాసిన పూజా విధానం పుస్తకం ఉంది. అది గనక మీరు ఖాళీగా ఉన్న రోజు ఆదివారం కూర్చొని ఆ పూజ కనుక మీరు చేయగలిగితే అది అయిపోయే లోపల దానంతటి కుదురుతుంది చెప్పాడు మాస్టర్ గారు. మనం ధ్యానానికి కూర్చోవడం కాదు, కళ్ళు మూసుకొని ఆ పూజా విధానం పుస్తకం తీసుకొని సాయిలీలామృతం పారాయణం చేస్తూ రెగ్యులర్గా ఆ పూజా విధానం పుస్తకం తీసుకొని కనుక పూజ చేస్తే 365 నామాలు అయిపోయేటోటికి నీ శరీరంతో నీకు సంబంధం లేకుండా ధ్యానంలో కూర్చుంటావట. అది మొదటి మెట్టు అని చెప్పారు మాస్టర్ గారు. ఒక ఇల్లు మనం స్లాబ్ పోసుకొని మెట్లు కట్టుకొని పైకి పోతామే, ఈ పూజ మొదటి మెట్టు అని చెప్పారు. పారాయణము, సత్సంగము ఇవి కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆయన చెప్పిన విధంగా మనం నడిపించి ఆయన అనుకున్న విధంగా మనం తీసుకెళ్ళి ఆయనే ఇప్పుడు కూడా ఆయన ఆశ్రయించిన వాళ్ళని మనకు అర్హత ఉంటే ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే సమాధి చెందబోయే ముందు మాస్టర్ చాలా మందికి లెటర్స్ రాశారు. ఏప్రిల్ 12 లోపల రమ్మని ఇట్లా రకరకాలుగా చెప్పారు. కొంతమంది కల్లో కూడా కనిపించారు. దౌర్భాగ్యం ఏంటంటే నేను కొంతమందితో అట్లా మాట్లాడున్నా. ఒక ఆయన నెల్లూరు వచ్చారు. ఇక్కడ నేను సత్సంగాలు ఎక్కడ చేయాలో చెబుతాను, ఈ ఊర్లో ఎవరుండో అందరూ రాండి అన్నాడు. నేను వెళ్ళా. కూర్చోన్నారు అందరూ ఒక పెద్ద ఇంట్లో, బాగా డబ్బులున్న ఇంట్లో. ఆయన నేను చెబుతాను మీరందరూ కూర్చొని వినండి అంటుంటే నేను పక్కన పోయి కూర్చొని అసలు ఇదంతా నీకు తెలియడానికి కారణం ఏందని అడిగా. నేను పంచాయతీ రోడ్లో ఒక డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసేవాడిని. నేను గుంటూరులో నేను ఉండేవాడిని. శ్రీ గురు చరిత్ర 23 అధ్యాయాలు నాకెవరో తెచ్చిచ్చారు. దాని రోజు పడుకోబోయేటప్పుడు ఒక అధ్యాయం చదివి పడుకొని నిద్రపోయేవాడిని. అది చదువుతూ ఉంటే నాకు తెలియకుండా నాలో తెలియని మార్పు విపరీతంగా వస్తుంది. పేపర్ చూసేటోడికి భరద్వాజ గారు అది రాసింది, రేపు అలగండపేట గుంటూరులో సాయిబాబా గుడికి వచ్చి సత్సంగం చెబుతాడని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉంది. సెలవు పెట్టుకొని ఆయన ఎంత గొప్పవాడో, ఎన్ని కార్లు వస్తాయో, అసలు ఆయన దర్శనం మనకు ఉంటుందో ఉండదో, ఈ పుస్తకం చదివేటట్టుంటే ఇంకా ఆయన దగ్గరికి పోతే ఇంకెట్టుంటుంది అనుకుంటూ నేను వెళ్ళాను. నేను జనం విపరీతంగా ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఒక రిక్షా వచ్చి ఆగింది. రిక్షాలో 2 దిగారు. ఉదయం మీద చేసుకుంటున్నాను. ఏవాయ్ బాగున్నావా, పారాయణం బాగా చేస్తున్నావా, సత్సంగం చేస్తున్నావా, బాబా ఏమంటున్నాడు అంటూ వాళ్ళలో నడిచిపోతూ మాట్లాడుకుంటూ పోయి స్టేజ్ మీద కూర్చొని మైక్ తీసుకొని శ్రీ సత్యనారాయణ గురు సాయినాథ్ మహారాజు కొట్టి సత్సంగం బిగించేశాట. ఈయన జనంలో నిలబడి భరద్వాజ్ ఎప్పుడు వస్తాడని అడుగుతున్నాడు. వచ్చేది ఏందయ్యా నీ బండబడ, నీ ముందు రిక్షాలో దిగుతుంది. వాళ్ళందరూ బుధం చేస్తూ నవ్వుతూ పోయి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడే ఆయనే భరద్వాజ్ అన్నట్టు. తర్వాత వచ్చిన తర్వాత మాస్టర్కి నమస్కారం చేసి నువ్వు ఒంగోలు రా, ఒకసారి నీతో మాట్లాడాలన్నట్టు. నీ గురువు బాబా, నువ్వు ఆయన ఆశ్రయించు అని సాయిలు అమృతం ఇచ్చాడు. ఆయన సత్సంగాలు చెబుతాను రాంటని ఆ రోజు అక్కడ పిలిపించాడు కదా. నేను ఆయన అడిగా, ముందు భరద్వాజ గారి ద్వారా ఈ మార్గంలోకి వచ్చానని మీరు చెబుతారా అని అడిగా. నేను చెప్పను. ఎందుకు చెప్పవు అంటే ఇది కూడా అడిగా, ఎందుకు చెప్పవు అని. ఇప్పుడు సాయి సాంప్రదాయంలో
చాలామంది రకరకాల గంటలు వచ్చాయి, వాళ్ళందరూ బాగా నన్ను గౌరవించరు, నేను కనుక ఈ మాట చెబితే అన్నాడు. అట్టయితే నీ సత్సంగం వద్దు, నువ్వు వద్దు అని చెప్పి నేను వచ్చేసాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు చూపించిన మార్గం రాచబాట. మన తెలివితేటలతో మనం పక్కకు పోయినామా మనకు మనమే శిక్ష వేసుకునే వాళ్ళం అవుతాం. మాస్టర్ గారు ఎప్పుడే ఉండి ఆయన దగ్గరకు వచ్చి అదే పుస్తకాలు చదువుతూ బయట మటుకు ఆయన గురించి చెప్పడానికి, అంటే గురువుని గురించి చెప్పకపోతే నీ సాధన వేస్ట్. ఏ సాంప్రదాయమైనా చెప్పని వాడి సాధన జరగనే జరగదు అని చెప్పారు. ఎందుకంటే మాస్టర్ గారు స్టూడెంటే ఒకతను వెంకటగిరిలో ఉన్నప్పుడు, మాస్టర్ గారు నాకు ఫారిన్ ఆపర్చునిటీ వచ్చింది, నన్ను వెళ్ళమంటారని అడిగితే, ఇంకా వెళితే నువ్వు రాబోయే అన్నట్ట. అంటే ఫారిన్ వెళితే ఇంక మళ్ళీ నువ్వు రావు, బాడీతో రావు అని చెప్పాడు. చివరిలో అతనికి అదే జరిగింది. అంటే గురువు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండేదని చెప్తున్నా. ఆయన చెప్పింది, ఆయన శరణాగతి పొంది ఆయన చెప్పిన విధంగా గడిపితే ఏ పరిస్థితుల్లో అయినా కాపాడడానికి మనకంటే ముందు ఆయన ఉండి మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. చివరిలో జాలమ్మ అనే ఆమెకి బై బర్త్ మాలవాళ్ళు, ఆమెకి 9 మంది పిల్లలు. వినాయక చవితి రోజు ఒంగోలులో పత్తిరి అమ్ముకుంటూ ఉన్నది. ఆ పెద్దగా అరుస్తున్నారు, నాకు 9 మంది పిల్లలు, నాకు నోటి నుంచి రక్తం పడుతుంది, మీ పత్తిరి కొనుక్కోపోతే నా పిల్లలకి అన్నం పెడతాను, నా దగ్గర కొనుక్కోపోతే మీకు కూడా పుణ్యం అని అరుస్తున్నారు. సుబ్బలక్ష్మి గారు ఏందబ్బా ఇట్లా అరుస్తున్నాదని పోయింది. ఆమెకు వివరంగా చెబితే మా మాస్టర్ గారు ఉన్నాడు రమ్మని చెప్పింది. ఆమెకు దగ్గర కొనుక్కోపోతే చెప్పింది. సరే నువ్వు వచ్చి నా పూర్వపు నేను చూడు ఎంత గొప్ప కులం అట్లయినా నేరుగా మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. మాస్టర్ గారు గాడ పెట్టుబట్టుకొని నిలబడి ఉన్నాడు సుబ్బలక్ష్మి గారి. ఏవో లాభ అంతా విని అదేం లేదులేమ్మా బాబా తీసేస్తాడులే అని చెప్పి విభూతి లోపలికి బయట పట్టుకొని వచ్చి నోరు తెరవమని నోట్లు వేశాడు. ఇప్పటికీ గుడి ఎదురుగా పూలు అమ్ముతుంది. ఆమెకు 80 ఏళ్ళు. ఆమెకు ఏ రోగము లేదు. ఆమె మనవడు ఫారిన్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొన్న వెళ్ళాట. నాకు మొన్న నేను పోతే ఆరాధనప్పుడు, అయ్యా రా ఇక్కడ నీతో మాట ఉన్నాను. ఏం జాలమ్మ అంటే, అయ్యారు మా మనవాడిని ఎక్కడ పంపించాడు తెలుసా నీకు? అది ఎక్కడ? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పంపించాడయా, ఆయన దయ కాకపోతే ఏముంది అన్నాడు. ఆమె మాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఆ రోజుల్లో కొద్దిగా ఈ కుల వ్యవస్థ ఉంది కాబట్టి లోపల ఆలోచిస్తున్నారు. మాస్టర్ గారు నవ్వుతూ, మాలకు ఆధారం ఏంది అన్నట్ట. అమ్మగారు అందరు కూర్చున్నారు. దారం కదా అంటే మన జాలమ్మ ఆ దారమే అన్నట్టు. మాల అంటే పూలమాల, ఆ మూలకు ఆధారం దారము. అందరిలో ఉండేది అదే. వెంకయ్య స్వామి కూడా చెప్పేది అదే. అయ్యో దారం దిగిపోకుండా చూసుకోండి అయ్యా యువతుల్లా. మనకేమో వెంకయ్య స్వామి దారం దిగిపోయింది అనుకుంటాము. ఆ మహనీయులు చెప్పింది ఎప్పుడు గురువుని గుర్తు పెట్టుకొని బతకండి అయ్యా అని. అందుకని ఈ సత్సంగము మహిమ అనే అధ్యాయము నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే నాకు ఒక జబ్బు ఉంది. అదేంటంటే ప్రిపేర్ అవుదాం అనుకుంటానే కాను. ఫైనల్గా మాస్టర్ గారి దగ్గరకు వచ్చి నేను అక్కడ కూర్చుంటాను, నా లోపల నుంచి నువ్వు ఏది బలికితే అదే అని ఆయన మీద చెప్పొచ్చి కూర్చుంటా. ఇక్కడ కూర్చొని నా లోపలుండి నేనుగా పలికింది అపారమైన దయామయుడు. ఎందుకంటే నాకు తెలిసి ఆ పదానికి అర్థం నా జీవితంలో నేను ఎప్పుడు ఆయన దగ్గరే పొందా. దయా అనే పదానికి అర్థం, ప్రేమ అనే పదానికి కూడా ఆయన దగ్గరే పొందా. ఏ పరిస్థితుల్లో ఆయన రక్షించేవాడు నాకెక్కడ కలపడు ఆయన తప్పితే.
అట్లాంటి పరమాత్మ సాయినాథుడి దయ వల్ల మనందరికీ లభ్యమయ్యాడు కాబట్టి ఆయన చెప్పిన మార్గాన్ని పూజ, పారాయణము, సత్సంగము ఈ మూడుని ఎవరి కోసమో ఎవరు చేయొద్దండి. ఎవరికి వాళ్ళు చేసుకుంటే మాస్టర్ గారు మనం చేసిన ప్రదేశానికి ఖచ్చితంగా వస్తాడు. ఏ చోట జరిగిన సత్సంగము ఆ చోటికి మన మాస్టర్ వస్తాట. ఆనంద బాష్పాలతో ఎవరిని పెట్టాట? సాయిని మనకే వేడేనట అని చెప్పి సాయిదాస్ గారు పాట రాస్తున్నారు. ఎందుకంటే సాయి ఆయన వేరు కాకపోయినా మన కోసం మళ్ళీ సాయిని అడుగుతాడు. అట్లాంటి ప్రయత్నం నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు. కానీ కాశీరాముకి భగవంతుడు ఆధ్యాత్మికంగా 10 మందికి ఉపయోగపడే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆ పారాయణము అతన్ని ఇంతవరకు తీసుకొచ్చి అందరూ ఈ మహాత్ముడికి కృప పాత్రలు ఎదురుగా చూస్తున్నారు. ఇట్లా చేయడానికి వెనక ఎంతో కష్టం కూడా ఉంటుంది. వాళ్ళు చేసే పారాయణం కూడా 10 మందికి ఉపయోగపడేదిగా కూడా ఉంటుంది. పారాయణం ఎవరికి వాళ్ళు చేసుకుంటాం, కానీ అయ్యా ఆయనదే అందరికి పొందేటట్టుగా పారాయణ చేయమని ఉండద్దు. అందులో ఇది ఏ ప్రాంతం? రాయలసీమలో ఎవరుంటారు? ఒక్కరే ఉంటారట. ఆనంద వెంకటేశ్వర గారు నాతో నవ్వుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ చెప్తుండేవారు, ఏమాయ్ మీ ప్రాంతంలో ఒకరిలో 3 ఉంటారు అంటే 3 భావాలు గలవాడు ఉంటారు నెల్లూరు ప్రాంతంలో. మా ప్రాంతంలో ఒకడే ఉంటాడు, వాడు అటు చంపడం ఇటు చంపించుకోవడం, లేకుంటే వాడే 10 మందికి బతికేయడం ఏదో చేస్తాడు. అంటే నమ్మాడా జీవితాన్ని ఇట్ట గడుపుతాడు. ఇంకా రెండోదేలే. అందుకని ఆ మహనీయులు ఈ ప్రాంతంలో ఎన్నో జన్మల నుంచి, అంటే దర్గా స్వామి చెప్తుండేవాడు. కడప దగ్గర నీలకంఠరావుపేటలో స్వామి ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటే చెప్పేవాడు, ఇది ఇంతకు ముందంతా పెద్ద ఊరై రాబోయే రోజులు అట్ట అవుతుందో అని చెప్పేవాడు. ఇక్కడ కూడా ఈ మహనీయుడు అంతకుముందు ఏదో ఈ ప్రాంతం అంతా పవిత్రంగా అయి ఉంటుంది. అందువల్ల ఆ మహనీయుడు ఈ ప్రాంతంలో వచ్చి ఉండడం జరిగింది. మాస్టర్ గారు కూడా అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఈ ప్రాంతాన్ని ఆ మహనీయుల తపశక్తితో రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదో వాళ్ళు చేయబోతున్నారు కాబట్టి మనకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ సత్సంగం మహిమ అనే అధ్యాయాన్ని ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడుంటే అన్యదా భావించకుండా క్షమించవలసింది. ఏదైనా 4 మంచి మాటలు మీకు వచ్చుంటే అది ఒంగోలులో సగుణ రూపంలో, సగుణం అంటే మాస్టర్ గారు బాబా గురించి చెప్పేవాడు. బాబాడు ద్వారకామాయలో సగుణ రూపంలో ఉండేవాట. నిర్గుణ నిరాకారంగా సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పేవాడు. మాస్టర్ గారు ఇప్పుడు సగుణ రూపంలో ఒంగోలులో సమాధిలో కూర్చున్నాడు. నిర్గుణ నిరాకారంగా ఇట్లాంటివన్నీ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. మీకు వీలున్నప్పుడు ఒంగోలు వచ్చి మాస్టర్ గారు సమాధి దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. మహిమ మాస్టర్ గారు ఒక అధ్యాయం కేటాయించారు లాస్ట్ సెషన్లో. గ్రంథపారాయణ మహత్యం అని చెప్పి ఒక అధ్యాయం, సత్సంగ మహిమ అని ఒక అధ్యాయం, నిత్య సత్యవాదన అధ్యాయం. అలా అధ్యాయం యొక్క పేరు చూడగానే మనకి బాబా గారి కళ్యాణాలన్నీ కూడా అందులో కన్సాలిడేట్ చేసి మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క భగవద్గీత లాంటిది. మనమే దాన్ని ఎప్పటికప్పుడు కలుపుకు తీసుకుని ఆ సత్సంగం అనే తోటని మనమే పెంచుకోవాలని చెప్పి అంటారు. సత్సంగం మాస్టర్ మీ పేరు సార్?
కావలసిన గారికి, నెల్లూరు శ్రీనివాస్ గారికి జ్ఞాపకని అభిషేకం చరిత్ర పారాయణ. ఈ మూవీలో మాస్టర్ గారు దేనికి ఓటేస్తారంటే నామజపం ఇంపార్టెంటే, అభిషేకం ఇంపార్టెంటే, కానీ ఈ రెండు కూడా బేస్ అయ్యేది మనం పూజ నా సద్గురు యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే పారాయణ మీద వస్తుంది. అందుకని చివరికి పారాయణ దగ్గరికి వస్తారు మాస్టర్ గారు. అటువంటి పారాయణ వల్ల మనకి ఏం లాభపడతాము, ఏ విధంగా మళ్ళీ మార్పు వస్తుంది, పారాయణ వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, దానివల్ల మనలో అనేది కొంచెం ఒక బ్రాహ్మణుడు వస్తాడు, అంటే చాలా పేదవాడు, వాళ్ళ కూతురు పెళ్లి చేయాలి, ఏమో సహాయం చేస్తారని వస్తారు. ఆయన ఏం సహాయం చేయకపోగా ఆయన ఒక ఊరికి పోయి భాగవతం ఒక వారం రోజులు సప్తాహం చేసిరా అంటాడు. సరే పోతాడు ఆ ఊరికి. పోతే అక్కడ 2 పార్టీలు ఉంటారు ఆ ఊర్లో. ఆ 2 పార్టీలకు ఒకరికొకరికి పడదు. ఆ సత్సంగానికి ఆ పార్టీ వాళ్ళు రారు, ఈ పార్టీ వాళ్ళు రారు. లాస్ట్కి అటెండ్ అయింది ఎంతమంది కర్మకర్త పూజారి. సరే ఎన్నమాట తిట్టుకుంటూ చేస్తాడు వారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది సప్తాహం అంటే స్వామి ఇద్దరు వచ్చారు అన్నారు. అప్పుడు ఆయన, నీకు ఒక విషయం తెలుసా, అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు ఒక్కడే దొరికాడు కృష్ణుడికి. నువ్వు ఇంకా అదృష్టవంతుడు, ఇద్దరు దొరికాడు. కాబట్టి మీరు లభించినందుకు నా అదృష్టం. ఇక్కడ మొట్టమొదటి కృతజ్ఞత మన కాశీరామ్ గారికి అయితే, ఇది ఏర్పాటు చేసినందుకు, చక్కగా భోజనం పెట్టేందుకు. రెండవ కృతజ్ఞత శ్రీనివాస్ గారికి చెప్పాలి. ఎందుకంటే మీరు మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని పరిప్రశ్న దాంతో స్టార్ట్ చేసినప్పుడు నేను వేరమ్మకి మెసేజ్ పెట్టా, అంటే ఆ పాంప్లెట్ మొత్తం తీసి. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా, చాలా మంచి కార్యక్రమం అండి, అసలు ఎట్లా వచ్చిందో కానీ ఆయన మనసులో ఊహ మాస్టర్ గారి తెప్పించినట్టుంది. అంటే సమ్మేళనం జరిగే ముందు ఆయన బుక్స్ అన్నీ ఒకసారి మనం ఎట్లు చదవము, కానీ ఇట్లా చెప్పిస్తే ఒక్కసారి పునరావృతం చేసినట్టు ఉంటుంది కదా. కాబట్టి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన, చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. నాకు అందుకోసం ఆయన సంకల్పం అంటే మనసులో బాబానే బుద్ధి పుట్టించాడు. సార్ ఇక్కడ ఒకటే రఘురామరాజు గారు సమాధి దగ్గరికి పోయి చెప్పి వచ్చిన తర్వాత జరుగుతుంది. మీరు 1,00,000 చెప్పినా సరే. ఇక్కడ గ్రంథపారాయణ మహత్యం. మొట్టమొదటి అసలు పారాయణ అంటే ఏందో మాస్టర్ గారు ఒక నిర్వచనం ఇచ్చారు ఆ ఎదురుగా. ఒకరు అడుగుతారు, సార్ పారాయణ ఎంతసేపు చేయాలి అని. మీ మనస్సు ధ్యానస్థమయ్యేంత వరకు చేయాలి. అది ఒక అధ్యాయమా, లేకపోతే ఒక పేజీయా, లేకపోతే ఒక పేరానా, లేకపోతే ఒక లైనా అనేది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. స్థూలంగా చెప్పేది కాదు, స్థూలంగా చెప్పేది వాళ్ళ వాళ్ళ సంస్కారానికి భిన్నంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి సంస్కారం భిన్నంగా ఉంటుందిగా, బాగా చెప్పాడుగా. ఈ సృష్టిలో ఏ ఒక్కరి వ్యక్తిత్వము మరొక వ్యక్తిత్వంతో సరిపోలేదు అని. కాబట్టి దానికి ఒక అంటే ఒక కోణం ఎలా చేయాలంటే, మన మనస్సు ఏకాగ్రమయ్యి శాంతిని పొందేంత వరకు పారాయణ చేయాలి. దాని అర్థం కూడా అదే, పారాయణత్వము అంటే మనస్సు లీనం కావడం అని. సరే అలా చేసినందువల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే,
ఇక్కడ బాబా చరిత్రనే వస్తుంది. ఒకరి అనుభవాన్ని చెప్పే కంటే నీ అనుభవాన్ని చెప్పు. అది పకడ్బందీగా ఉంటుంది, ప్రూఫ్గా ఉంటుంది, దానికి ఇంకొక సపోర్ట్ ఎక్కర్లేదు, దానికి ఇంకా అతిశయోక్తులు కానీ కల్పనలు కానీ. కాబట్టి దీనికి నా అనుభవాలే చెబుతాను. బాబాతో నాకు కలిగిన అనుభవం. మొట్టమొదట మాస్టర్ గారు షిరిడి ఎంతో మంది తీసుకుపోయారు తనతో పాటు, కానీ నన్ను ఎప్పుడూ తీసుకుపోలే. ఆయన సమాధి అయ్యే 2 నెలల ముందు ఒంగోలు పోయాను. సార్ నేను షిరిడి పోవాలని అడిగాను. అక్కర్లేదు, అవసరమైతే బాబా పిలిపించుకుంటారు. ఎందుకంటే ఆయన విచిత్రంగా చెబుతున్నాను జవాబు అనుకున్నా. కరెక్ట్గా ఏప్రిల్ 12 సమాధి అయ్యారు. మేలో మా బంధువు ఒక అతను టీచరు, అతను 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. నాకు అప్పటికి జాబ్ రాదు. ప్రతి నెల 10 రూపాయలు అప్పట్లో తీసి పెడుతున్నాడు. అది 1200 అయింది. అప్పట్లో 1200 అంటే 3 పోయి రావచ్చు. 100 పోను, 100 రాను, 200 పైకి వచ్చాను. అంటే 400తో షిరిడి పోయి రావచ్చు. సరే, ఇంకిద్దరు ఎవరిని తీసుకుపోదామని ఆలోచిస్తాను. ఫస్ట్ నేను గుర్తించాను. తర్వాత ఇంకొక అతని దామోదర్ రెడ్డి తమ్ముడు మురళి గుర్తించాను. సరే, ఇద్దరిని అడిగాడు. అంటే అప్పట్లో ఫోన్లు ఇవి చాలా తక్కువ కదా, కాదు. ఎటు ఖాళీగా ఉన్నాను కాబట్టి సరే అన్నాం. పోయాము. పోయి నా జీవితంలో మొట్టమొదటిసారి చివరిసారి కోరికతో పారాయణ ప్రదర్శన చేయడం, నా సొంత కోరిక మీద. అంటే ఒక కోరిక మనసులో పెట్టుకొని అది నెరవేరాలి అని ప్రదర్శన చేయడం, అదే ఫస్ట్. అదే నన్నది మన చుట్టూ 150 ప్రదర్శన చేసినాను ఉద్యోగం రావాలి. సరే, 2 డేస్ ఉన్నాము. థర్డ్ డే వచ్చి కోపర్గాంలో ట్రైన్ ఎక్కాలి. అప్పట్లో షిరిడి నుంచి ట్రైన్ లేదు. ఇంకా ఆ ట్రైన్కి ఒక 15 నిమిషాలు టైం ఉంది. ఇట్లాగే దాదాపు 5 గంటలు టైము. మంచి వాతావరణము, ఫ్రెష్గా ఉంది. అప్పట్లో జనం తక్కువ కదా. నేను ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక ఆజానుభావుడు మాస్టర్ గారి ఫేస్ ఉంది, నామం పెట్టుకున్నారు, వర్చస్తో వెలిగిపోయింది ముఖం కనిపించాడు. సరే, ఆయనకి తెలుగు రాదు, హిందీ వచ్చు, నాకు కొంచెం వచ్చు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు. హిమాలయాల నుంచి వస్తున్నాను. మాది నాది సాంప్రదాయము అన్నాడు. సరే, ఆయన మీద గౌరవభావంతో పక్కన టీ స్టాల్ ఉంటే అక్కడ వేసుకొని టీ ఇప్పించి, అప్పటికి మాస్టర్ గారు సిగరెట్ బ్రాండ్ మార్చారు. మొదట్లో చార్మినారు, తర్వాత సాదాగోడు. మాస్టర్ గారు అనుకొని 2 సాదాగోడు సిగరెట్లు ఇచ్చి 5 రూపాయలు దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. నేనేం చెప్పకుండానే ఆయన ఏమన్నా అంటే, బాబు నువ్వు షిరిడి వచ్చింది, ఉద్యోగం కోసం ప్రదర్శన చేసింది, అన్నీ బాగా చూస్తూనే ఉన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత 6 రోజులకు ఉద్యోగం వస్తుంది అన్నాడు. నేను పెద్దగా నమ్మలే. ఏదో నేను ఇప్పించిన టీకి, సిగరెట్కి, దక్షిణకి అట్లా చెప్పేదేమో ఇవన్నీ జరుగుతాయా అనుకున్నాను. కరెక్ట్గా 6 రోజులకి టీచర్ పోస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంకా అప్పట్లో ఇంటర్వ్యూ అంటే సెలక్షన్. అట్లా మొట్టమొదటి షిరిడి పోవడం. ఆ తర్వాత నేను ఎంకామ్ చేసేటప్పుడు సినిమాలు పిచ్చి ఎక్కువ ఉండేది నాకు. ఫస్ట్ షో పోయి తిరిగి వస్తున్నాను. రాత్రి 10 ఆ ప్రాంతం. యూనివర్సిటీ లాస్ట్ బస్సు అది. ఆ బస్సులో ఎక్కాను. ఫస్ట్ ఎంట్రన్స్లో చాలా రష్గా ఉంది, నిలబడడానికి కూడా స్థలం లేదు. సరే, కొద్దిసేపు నిలబడితే ఎందుకో వద్దు అనిపించింది. వెనక పోయి నిల్చున్నాను. వెనక కూడా రష్ ఉంది, కానీ ఒక్క సీట్ ఉంది, కూర్చున్నాను. ఎందుకో లేయి అని మనసులో అనిపిస్తుంది. నాకు ఎప్పుడు అనిపించాలి, కానీ ఆ రోజు తీవ్రంగా అనిపిస్తుంది. లేచి బారు కడ్డీ ఉంటుంది కదా బస్సులో, ఆ కడ్డీ పట్టుకొని నిలబడ్డాను. ఆ సీటు వేరే వాళ్ళకి కూర్చున్నాను. జస్ట్ మా బస్సు వస్తుంది, ముందు నుంచి లారీ వస్తుంది.
వాడు లెఫ్ట్ సైడ్ పోవాలి కదా, స్పీడ్గా పోతున్నాయి రెండు. కానీ సడన్గా దగ్గరకు వచ్చేటప్పటికి వాడు రైట్ సైడ్ తిరిగాడు. అంటే అర్థమైంది, మా బస్సు రూల్స్ ప్రకారం పోతుంది, వాడు ఉన్నట్టుండి ఇటు తిరిగాడు. జస్ట్ 2 minutes ముందు యాక్సిడెంట్ జరుగుతుందని నాకు స్ఫురించింది. కానీ అప్పుడు కొంతమంది అన్నారు, నువ్వు చెప్పొచ్చు కదా, మీరు అప్పటిదాకా ఆలోచించండి ప్రాక్టికల్గా, చెబితే పిచ్చోడు అనుకుంటారు, పట్టుకొని వాళ్ళు అంటారు కానీ ఎవడు నమ్మడు. ఇప్పుడు ఆ మాటలు అంటారు. సరే వెంటనే ఏం అబ్బాయి కనిపిస్తుందని అనుకుంటా ఆ రెండు గట్టిగా కొట్టుకున్నాయి. ఆ దెబ్బకి ముందు డోర్ రెండు కలిసిపోయి, అంటే అక్కడ ఉంటే పచ్చడి పచ్చడి ఇల్లు. ఈరోజు చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్నాడు. తర్వాత వెనక అద్దాలు పెరిగి, ముందు అద్దాలు పెరిగి, చాలా మందికి వెనక మెడ దగ్గర, ముక్కు దగ్గర, నొసట్టు దగ్గర, కానీ ఎవరు చనిపోలేదు. జరిగింది. సరే ఆయన తీసుకుని హాస్పిటల్లో బాగా చేస్తారు. ఇప్పుడు చెప్పండి, అంటే బాబా వచ్చి నాకు చెప్పాడా, స్పష్టంగా కనిపించి నువ్వు అక్కడ కూర్చోవద్దు, లేయి, లేకపోతే ఫస్ట్లో డోర్ దగ్గర ఉంటే నువ్వు ఇక్కడ నిలబడద్దు అంటే స్ఫురణ. ఇదే విషయాలు మాస్టర్ గారిని ఒకరు అడిగారు, సార్ ఏం సార్ భగవంతుడి ఆజ్ఞ అంటారు, మీరేమో సాయి ఆజ్ఞ లేదు నేను ఎక్కడికి రానంటారు, ఇంకొక ఆయన నాకు మంత్రోపదేశం చేసిన ఆయన అల్లా ఆజ్ఞ లేదు నేను ఎక్కడికి పోనంటాడు, రామకృష్ణ పరమేశ్వర భగవంతుడి ఆజ్ఞ అంటారు, ఎట్లా చెవులో చెబుతారా లేకపోతే ఏంటన్నా. అప్పుడు ఆయన మళ్ళీ అదేం ఉండదు, హృదయంలో స్ఫురణ. ఆ స్ఫురణ సత్యానికి ధర్మానికి ఆ సాధకుడు ఎంత సన్నిహితంగా ఉంటే ఆ వచ్చే జరిగేదంత కరెక్ట్గా జరుగుతుందంట. చెప్పిన మాట అర్థమవుతుంది కదా. సత్యానికి ధర్మానికి నిజ జీవితంలో ఎంత సన్నిహితంగా ఉంటే తాను చెప్పే మాట అంత వాస్తవం ఉంటుంది. ఎంత దూరంగా ఉంటే తాను చెప్పే మాట అంత అబద్ధం అవుతుంది. అదే అంతకంటే ప్రత్యేకంగా భగవంతుడి ఆజ్ఞ చెవులో చెప్పడం అనేది అన్యపిశాచాలు అట్లాంటి క్షుద్రోపాసకులు, అంతేగాని భగవంతుడి పరంగా అట్లా ఉండదు. అప్పుడు నాకు నా అనుభవాన్ని చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిందిగా. కాబట్టి నేను అనేది ఏంటంటే మనకి ఆ అర్హత కలిగే లోపల బాబా మన వెంట ఉంటాడు, 24 గంటలు ఉంటాడు. కానీ ఎట్లా ఉంటాడు, సూక్ష్మ దృష్టిలో ఉంటాడు, మన వెంట ఉంటాడు. ఇంకొకటి దైవపాలన ఉంది ప్రకాశం జిల్లాలో, అక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధి. నేను చాలా ఎక్కువగా పోయేవాడిని, నా జీవితంలో ఎక్కువ కాలం సాధన చేసింది అక్కడే. అక్కడ ఒకసారి స్నానం చేసి వాటర్ ఫాల్స్ దగ్గర లుంగి కండ వేసుకొని వస్తున్నాను, అంటే అమ్మవారి దర్శనం కోసం. ఒకడు ఏం చేశాడంటే టీ పెట్టుకోవాలని ఆ కేటలు పెట్టి కింద మంట పెట్టాడు. ఆ మామిడి చెట్టు చాలా పెద్దది. అప్పుడు ఆ పెద్ద మామిడి చెట్టు దగ్గర ఎక్కడో ఈ పెద్ద పేరు పుట్లు ఉన్నాయి. వాడు పెట్టిన సెగకి ఆ పొగ లేసి ఆ తిరిగి లేసాయి, లేచి మొత్తం కిందికి వచ్చాయి. వచ్చి మేము 4 ఉంటే మా చుట్టూ కమ్ముకున్నాయి. మిగతా 3 ఫైట్ చేస్తున్నారు, కనసాము అట్లా కళ్ళాలు తీసుకొని అటు ఇటు తిప్పుతున్నారు. నేనేం చేయకుండా బాబా స్నానం చేస్తూ నమ్ము కండవట్ల పైన వేసుకొని పోతున్నా. అవి నా తల చుట్టూ నా ఒంటి చుట్టూ ప్రదక్షిణలాగా తిరుగుతున్నాయి, కానీ ఒక్కటి కూడా కొట్టలేదు. పాపం వాళ్ళ 3కి కుట్టి తర్వాత 2 నెలలు బాగా జ్వరంతో బాధపడి మిమ్మల్ని ఎందుకు కొట్టేస్తారని అడిగాడు. నాకేం తెలుసు బాబా అడగండి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ధర్మాచరణ కూడా ఉండాలి భక్తితో పాటు. అప్పుడు మాత్రం
కాబట్టనే ఇటువంటి అనుభవాలు మనకు. తర్వాత ఇంకోటి 1988 ఈ తుఫాను వచ్చింది. అది మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ కావాల దగ్గర తీరాను దాటింది. నేను ఇప్పుడు ఆర్లపల్లిలో పనిచేస్తున్నా. దాని ఎఫెక్ట్ ఆర్లపల్లి కొట్టింది. 4 కిలోమీటర్లలో కృష్ణరాజు గారి పాలన. అక్కడ ఒక 2 రేకులు మా ఊళ్ళో నుంచి ఎగిరిపోయి 4 కిలోమీటర్ల దూరంలో పడ్డాయి. అంటే అంత గాలి. అప్పుడు నేను ఒక రూమ్ దొరక్క పూరి గుడిసెలో ఉన్నా. ఆ పూరి గుడిసె కూడా లోతు బావి ఉంది. ఆ బావి పక్కనే, దాని పక్కనే ఒక 200 సంవత్సరాల మర్రి చెట్టు. నా పూరి గుడిసె ముందు ఒక పని ఉడిలేక. సరే నేనేం చేస్తా, బాబాను స్మరించుకుంటూ కూర్చున్నా. నేను, నా భార్య, పెద్ద పాప, అప్పుడు చిన్న 3 సంవత్సరాలు. ఆ తుఫాను గాలి చూడు వరకు వస్తుంది. అంటే మీరు పూలు కూడా చూస్తుంటే స్తంభలు ఉంటాయి కదా, ఆడి వరకు వస్తుంది, రిటర్న్ పోతాయి. అసలు రాత్రి అంతా మేలుకున్నాము. గాలి లోపలికి కూడా రాదు. తెల్లవారేటప్పటికి ఆ 200 సంవత్సరాల మర్రి చెట్టు వేళ్లతో సాగేసింది. మా ఇంటి పక్కనేగా వేసి ఇంటి పడితే నా ఇంటి మీద పడింది. అది అటు బాగా ఎగబడింది. కనీసం మా ఇంటి ముందు ఉలింత పన్నులు కూడా చెక్కుతుంది. ఊళ్ళో 2 ఎద్దులు సరిపోయి ఊరంతా బీడు పడినట్టు అయిపోయింది ఆ తుఫాను చెప్పి. అప్పుడు అందరూ బాగా సంతోషంతో మా ఇల్లు చూడడానికి వచ్చారు. నిజమేనా అబద్ధం చెప్తున్నారా? అది అంటే నేను చెప్పవలసినది అంటే త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవిస్తూ ధర్మ మార్గంలో ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాటి నుంచి రక్షిస్తాడనే దానికి నా అనుభవాలే సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం వస్తుంది. తర్వాత టైం అయినప్పుడు చెప్పండి. నేను టీచర్గా పనిచేశాను. 2018లో రిటైర్ అయ్యాను. ఒక టీచర్ ఉండేవాడు, అతను పరమ నాస్తికుడు. ఈ బాబాల గురించి లేళ్ళ గురించి అయితే వినుకోడు. అప్పట్లో నెలకోపారి టీచర్స్ కాన్ఫరెన్స్ అని జరిగేది. 50 మంది టీచర్లు. ఒకరోజు నన్ను పట్టుకున్నాడు. రాజు గారు, మీరు 27 సంవత్సరాల నుంచి బాబాను సేవిస్తున్నారుగా, మీ అనుభవంలో ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా ఎవడైనా సరే పొందేటట్టుగా ఏమన్నా ఉంటే చెప్పండి. అంతేగాని నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది, ఇట్లాంటి సోద మాటలు చెప్పగలండి. ఎందుకంటే అవి అందరికీ జరుగుతాయి. భగవంతుని నమ్మిన వాళ్ళు జరుగుతాయి, నమ్మని వాళ్ళకి కూడా జరుగుతాయి. కాబట్టి మీకు తొందరగా జరుగుతాయేమో, మాకు ఆలస్యంగా జరుగుతాయి. కాబట్టి అటువంటివి చెప్పచ్చు, మహిమలు చెప్పొద్దు. ఎక్స్పెరిమెంటల్గా బాబాను సేవిస్తే మన మనసులో ఏం జరుగుతుందో చెప్పాలి. ఒక 2 నిమిషాలు మనసులో ఆయనే ప్రార్థించారు. అప్పుడు 2 విషయాలు గుర్తొచ్చాయి. సార్, బాబా మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పున్నాడు, నా భక్తుడికి బుద్ధి యోగాన్ని ఇస్తాడు. అంటే బుద్ధి యోగం అంటే ఏంటి? మన ప్రాణం మీదకి వచ్చినా సరే అవతల వాడికి అపకారం చేయాలనే బుద్ధి పుట్టదు. మీరు కమ్యూనిస్టులు అంటే అతని కమ్యూనిస్టు కాబట్టి చెప్పారు. మీరు అందరూ సమానంగా ఉండాలంటారు, సంపద సమానంగా పంచాలంటారు, డబ్బు అందరికీ సమానంగా ఉండాలంటారు. అన్నీ బాగున్నాయి. కానీ ఎవరైనా మీ మాట వినకపోతే వాళ్ళు చంపేస్తారు, అంతే కదా. కానీ మేము ఆ పని చేయం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాగా. చంపితే మళ్ళా తిరిగి హత్య బాగా చెప్పాడుగా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాను. ఒకటి. రెండవది, కష్టాలు మీకు వస్తాయి, మాకు వస్తాయి. మీకంటే మాకే ఎక్కువ వస్తాయి నమ్మిన వాళ్ళకి. మీరేం చేస్తారు? అవతల వ్యక్తులన్నా తిట్టుకుంటారు, కష్టాలకు ఎవరైతే కారణమయ్యారు, లేకపోతే ఆత్మహత్యగా తీసుకుంటారు. మేము ఆ 2 చేసుకో.
ఓర్చుకొని దాని నుంచి బయటపడమని బాబా చెప్పారు. దాన్ని ఒకసారి నమ్మిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ప్రయోజనం ఏంది? లేదా అవతల వాడిని తిట్టుకుంటాము, ఇంకొక కమ్మ మూట కట్టుకుంటాం, అంతే కదా. దానివల్ల వాడి రెండు చెడే. కాబట్టి ఈ రెండు పనులు మేము చేయము. అతను ఏం మాట్లాడలేకపోయాడు, అంటే లేదా యువత అనుకున్నాడు. తర్వాత మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని మార్చుకోవాల్సినవి ఉంటాయి. అవి నా అనుభవంలో చెబుతాను. ఒకరోజు మాస్టర్ గారు ఉన్నట్టునే ఒకటి చూసి, ఎవరైనా భగవద్గీత చదవద్దు అన్నాడు. నాకు మండిపోయింది. ఇదేం చదివి మీకు పుట్టినప్పటి నుంచి మీ నాన్నగారు మీ నలుగురు అన్నదమ్ములకి భగవద్గీత చెప్పారు, హిందువులకు పవిత్ర గ్రంథం అన్నారు, ప్రతి చోట సప్తాహము గీతా జ్ఞానయజ్ఞాలు జరుగుతున్నాయి, మీరు నన్ను చదవద్దు అంటున్నారంటే అట్లా కాదు. ఒక్క శ్లోకమైనా ఆచరించు, మన జీవితంలో బాగుపడతాం. అందరూ చేసే పని ఏంటంటే వాటిని వల్లిస్తున్నారు, అధ్యాయాలు అధ్యాయాలు. ఒక్కడు ఆచరించడండి. దానివల్ల ప్రయోజనం ఏంది? ఒక్క శ్లోకాన్ని ఆచరించి గాంధీ మహాత్ముడు అయ్యాడు. ఒక్క శ్లోకాన్ని ఆచరించి అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అంత గొప్ప గ్రంథాన్ని కేవలము అంటే చదివి వినిపించడము, పిల్లల చేత వల్లించడము అలాంటి మాత్రమే చేస్తున్నారు. సరే, దీనికి ఎంతవరకు వాస్తవం అనేది, నేను గొడవగూడలో ఒక 3 నెలలు స్కూల్లో పనిచేసిన ఆశ్రమం స్కూల్. ఆ పిల్లలు చాలా అన్డిసిప్లైన్. నిజానికి గవర్నమెంట్ స్కూలు అన్డిసిప్లైన్ అనుకుంటాము, కానీ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ. ఒకరోజు ఈవో గారు నన్ను పిలిచి, మాస్టారు, రామకృష్ణ ఆశ్రమాల్లో పిల్లలు డిసిప్లైన్గా ఉంటున్నారు, అక్కడ చేసినట్టే మనం ఇక్కడ చేస్తున్నాము, కానీ పిల్లల్లో డిసిప్లిన్ ఎందుకు లేదు అన్నారు. సార్, నేను సత్యం చెబుతాను, మీరేమనుకోరు కదా, నాకు చెప్పండి అన్నాడు. ఆ వల్లించే టీచర్లకి దాని మీద శ్రద్ధ లేదు. ఆ శ్లోకాలు కంఠస్థం చేసి పిల్లలకి శ్రద్ధ లేదు. ఆ పిల్లలు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, టీచర్కి వెళ్ళిపోదామని వాళ్ళు, ఆ టీచర్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, తన బాధ్యత ముగిస్తుందా అని ఆయన. ఇందులో భగవద్గీత సరైన అర్థం తెలిసి ఆ శ్లోకానికి దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు, అట్లయితే మీరు అసెంబ్లీలో ఒక శ్లోకం చెప్పి అర్థం చెప్పండి అన్నారు. అప్పుడు నేను అహం వైశ్వానరో భక్త అని తీసుకొని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక వివరణ ఇచ్చాను. మనం ఎటు అర్థం అంటున్నాం, తప్పదు, భగవంతుని నమ్మినా నమ్మకపోయినా తినాల్సింది. లోపల జగనాగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాడని చెప్పాడు కదా, ఆయనకి అనిపిస్తున్నామని వేయండి నోట్లోనే అయితే. అంటే మార్చాల్సింది ఏంటి? అక్కడ నువ్వేమి డబ్బు ఖర్చు పెట్టినాకర్లా, క్రియ మార్చనాకర్లా, భావం మార్చుకుంటే చాలు. అట్లా మార్చుకున్నందువల్ల నీకు ఆరోగ్యము, బలము, కాంతి ఈ 3 వస్తాయి. అలా లేకపోతే అనారోగ్యము, నిస్పృహ, నిస్సహాయత ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి దొంగతనం కూడా కృష్ణుడు చెప్తాడు. కాబట్టి మన భావాన్ని మార్చుకుంటే చాలు. అంటే తర్వాత పోయేది చాలా గొప్పగా చెప్పావు, నాకు పోగొడతక్కర్లేదు, దాన్ని ఆచరిస్తే చాలు. నా జీవితంలో ఇప్పటికీ ఒక అరశ్లోకం ఆచరించలేకపోతున్నా. అంటే మాస్టర్ గారు చెప్పింది ఎంత లోతు అనే దానికి చెబుతున్నా. తుల్యనిందా స్తుతిర్మౌని అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. అంటే మనం పొగిడినా నిందించినా సమాన భావంతో ఉండాలి. కానీ ఏడుంటుందా, పొగిడితేనేమో ఆకాశంలో పోతుంది, తిరిగితేనేమో కృంగిపోతుంది. ఎవరో ఎందుకు, నా భార్య 10 మాట్లాడాలనుకోండి, ఓర్పు ప్రాక్టీస్ చేయాలని చూస్తా చూస్తా చూస్తా
సార్లు వచ్చుకున్నారుగా 11వ సార్కి వచ్చి ఇదైతే పర్వాలేదు. అది మనం సర్దుబాటు కానీ ఫెయిల్ కాబట్టి భగవద్గీతలో అంత అర్థం ఉంది. దాన్ని అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మంచిది. అంటే ప్రతి విషయంలో కూడా మాస్టర్ గారు నా చేత ఆచరించేటట్టుగా చేస్తున్నారు. ఇది వాస్తవానికి ఇలా స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలని కూడా నాకు ఉద్దేశం లేదు. ఈ థర్డ్ స్టేజ్ మీదనే సమయం అప్పుడు శేషు బలవంతం చేసి వద్దు 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 అంటుంటే నువ్వు ఎక్కాలి అని చెప్పి పెట్టాడు పేరు. ఈరోజు పేరు కూడా పెట్టలేదు, ఆట వచ్చేసింది. సాయి అప్పుడు పేరన్నా పెట్టి అప్పుడు పేరు కూడా పెట్టకుండా సరాసరిగా వచ్చానండి. వాస్తవంగా నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 23వ తేదీ మన గోపాల్ గారు నా అనుభవాలు పూర్తి చేస్తే ఈ రోజు మీ అందరి చేత స్థాయిలో ఉండటం అది రివర్స్ అయింది. అట్లా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్టర్ గారి దగ్గర నుంచి 3 విషయాలు నేర్చుకున్నాను. ఆయన అవతార పురుషుడు దేవుడి సంగతి పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సిన ఏంటి, నిత్య జీవితంలో ఆచరించాల్సిన ఏంటి, అది తీసుకుంటాను నేను ఆదర్శం. నా అంటే 3 సంవత్సరాలు పరిశీలనగా చూసి 3 విషయాలు గుర్తుపెట్టుకున్నాను. వాటికి ఎక్కడ టోకా లేదు. ఒకటి, కోపం లేదు ఆయన దగ్గర. మీరు ఎట్లా తెలుస్తారంటే క్లాస్లో 2 సంవత్సరాలు మాకు వచ్చారు లెక్చరర్గా. 1 సంవత్సరం సత్యంగంలో మొత్తం 3 సంవత్సరాలు చూస్తాను. క్లాస్లో ఎవరైనా 10 సార్లు క్వశ్చన్ అడిగితే 10 సార్లు ఓపిక సమాధానం చెబుతాడు. ఉదయం ఒక మేడం ఎవరో చెప్పారు, అంటే ఎన్నిసార్లు అయినా అదే ఓర్పుతో సమాధానం చెప్పడాన్ని ఓర్పు అంటారు. అందుకని 1-2 సార్లకి విసిగిపోయి నీకు మట్టి కూడా ఎన్నిసార్లు చెప్పాలా, అర్థం కాదా, ఆ మాత్రం తెలియలేదా అని బండబుద్ధులు తిట్టారు అనుకోండి, వాళ్ళకి ఓర్పు లేనట్టే లెక్క. అంతే కదా. ఎన్నిసార్లు అడిగినా సరే ఓర్పుగా సమాధానం చెప్తాడు. తర్వాత ఇంటి దగ్గర కూడా నేను ఎప్పుడూ చూడలేదు కోపించుకోగా. కాబట్టి కోపం లేకపోవడం అనేది ఆయన దగ్గర నుంచి ఆయన చూసి మనం నిత్య జీవితంలో అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది జీవితాలు కానీ ఎక్కువ మంది భార్యాభర్తల విడాకులకు కానీ ఆ కోపమే కారణమవుతుంది. నేను పనిచేసే స్కూల్లో ఒక సిఐని గెస్ట్గా ఆహ్వానించాం ఫంక్షన్కి. ఆయన వచ్చాడు. ఆయన దగ్గర 19 కేసులు అవుతున్నాయి, విడాకుల కేసులు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యాభర్తలు 2. ఒక్కొక్కరు 70,000 జీతం. ఎక్కడ వచ్చిందంటే టీ పెట్టుకున్న దగ్గర వచ్చింది. నువ్వు పెట్టొచ్చుగా, ఇద్దరం పనిచేస్తున్నాగా. దానికి ఆయన అంటాడు, వాళ్ళ చదువు ఎందుకు, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎందుకు, వాళ్ళ ఉద్యోగం ఎందుకు, ఆ డబ్బు ఎందుకు. ఆయన కట్టెలు కొట్టుకునేవాడు సాయంత్రానికి వస్తాడు, ఏదో కలో గంగిలో తాగుతాడు, శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నారు. ఉదాహరణ వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఈగో అంటే అంత మాత్రం దాన్ని తీసేసుకోలేకున్నారని ఆయన బాధ. కాబట్టి మొట్టమొదట చాలా సమస్యలకు నేను బాగా గమనిస్తే కోపమే కారణం అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని మన నిత్య జీవితంలో ఎట్లయినా నిగ్రహించుకోవాలని నాకు అనిపించింది. ఒకసారి వేదమ్మకి మెసేజ్ పెట్టారు, అమ్మా మీ ముఖం చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది, కోపాన్ని నిగ్రహించినట్టున్నారు, నిజమేనా లేకపోతే నా భావన తప్ప అని అడిగి ఆయన జవాబు ఇవ్వాలనుకున్నా. వెంటనే ఇచ్చింది, మీ అభిప్రాయం శుద్ధ తప్పండి, నాకున్నంత కోపం ఎవరికి లేదు. అది మాస్టర్ గారి కూతురు అంటే నిజాయితీగా ఒప్పుకున్నది. అంతేగాని నీ
నీకు బుద్ధి కాలేదా, నేను మాస్టర్ గారి కూతురు కదా, నాకు కోపనట్టు ఉంటుంది అని అనలే. కాబట్టి ప్రధాన అడ్డంకి అది. ఇక రెండోది నిరాడంబరత. నేను 3 సంవత్సరాలు చూస్తే ఎక్కడ ఆడంబరానికి ఆస్కారమే లేదు. ఒక చిరు షాప్ మీద పడుకునేవారు, ఇంట్లో కుర్చీలు కూడా ఉండవు, ఆ బెడ్రూమ్లో ఒకే ఒక మంచం ఉంటుంది. ఆ మంచం కూడా అమ్మగారి కోసం, అమ్మగారికి హెల్త్ బాగలేదు కాబట్టి ఆయన ఎప్పుడు షాప్ మీదనే. ఆ షాప్ మీద కూడా మనం ఓమాలు చూస్తాం కదా, కాళ్ళ మీద కాలు వేసుకొని పడుకుంటాడు. నెత్తి కింద డిక్షనరీస్ ఉంటాయి కదా, శంకర్ నారాయణ డిక్షనరీ కానీ, లేకపోతే ఇంగ్లీష్లో పెద్ద అడ్వాన్స్డ్ డిక్షనరీ అవి పెట్టుకొని పడుకొని చదువుతుంటాడు. ఎక్కడ తనకి ఇది కావాలని కానీ, ఒక్కొక్కసారి పెన్సిల్ కానీ ఏం దగ్గర ఉండదు, నోట్ చేసుకోవాలండి. అది కూడా కాదు, ఈ సిగరెట్ కాలుస్తాడు కదా, అగ్గిపొల్లు అన్నీ పక్కన ఉంటుంది, టక్కిన అగ్గిపొల్లు తీసుకునేది అట్లా చేస్తాడు. అది నల్లగా గీత వచ్చేస్తుంది. అంటే ఆయనకి ఏం అక్కర్లేదు. ఆ టయానికి అక్కడ ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకొని జీవితంలో ముందుకు వెళ్ళడం. అందుకే ఒక మాట అన్నారు వారు, నిజమైన ధీరుడు ఎవరంటే ఎడారిలో పడేసినా సరే తాను పోషించుకుంటూ తనతో పాటు 10 మందిని పోషించేవాడే ధైర్యవంతుడు. అంతేగాని ప్రతిదానికి గగ్గోలు పడి గాబరా పడిపోయి ఈ జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి. నేను దాదాపు 35 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తే మొదటి బ్యాచ్కి చివరి బ్యాచ్కి చాలా తేడా కనిపించింది. చివరి బ్యాచ్కి వచ్చేటప్పటికి 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని మొదలుపెట్టారు. ఏం కర్మది. మాస్టర్ గారు కూడా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు, కానీ ఆయన పార్టీ ఇచ్చారు. ఎవడో అడిగాడు స్నేహితుడు, సిగ్గు లేదా ఫెయిల్ అయి పార్టీ ఇస్తున్నామంటే, సిగ్గు అనేది ఉంటే వాసన వాళ్ళకు ఉండాలి. నేను జన్మలో ఒక్కసారి ఫెయిల్ అయ్యేది, ఇక చూసుకో. కానీ మీరు ప్రతి క్షణము జీవిత సంఘటనలో కానీ పరీక్షలో కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. అది ఛాలెంజ్. అట్లా అంటే ఏ పరిస్థితిలో కూడా జీవితాన్ని నెట్టకు రావడం అనేది చాలా గొప్ప విషయము. అమ్మగారు కూడా దానికి సహకరించడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ధర్మాచరణలో నాకు గోపాల్ ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆయన పెళ్ళికి మాస్టర్ గారు వస్తామన్నారు కదా, తీరా బయలుదేరే టయానికి ద్వారకనాథ్ విపరీతంగా ఏడుస్తున్నాడు. సరే ఈయనేమనుకున్నాడు, పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా, ఆగిపోతే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అమ్మగారు ఏమన్నది, అదేంటండి మాటిచ్చారు కదా పెళ్ళికి వస్తారని, ఎంత గొప్ప చూడండి. అదే మన ఇళ్ళలో అయితే ఏమంటారు, నోరు మూసుకొని కూర్చో, పెళ్ళి లేదు ఏం లేదు, పిల్లవాడు ఏడుస్తుంటాడు పోతావా. ప్రాక్టికల్గా ఆలోచించండి, మనకి సిద్ధాంతాలు కదా కావాల్సింది, అంతే కదా. ఆ మహాతల్లి ఎంత గొప్పదైతే ఆయన సపోర్ట్ చేస్తుంది, దానికి మనం మెచ్చుకోవాలి. అంటే ధర్మాచరణకి బాగా సపోర్టింగ్గా సహాయపడింది. అట్లా కాకుండా ప్రతి క్షణము వ్యతిరేకత ఉంటే ఎలా ఉండేదో. మాస్టర్ గారు ఒకప్పుడు చెప్పారు, ఆమె నాకు సహకరించబట్టి నేను సత్యంగా ఇవన్నీ చేయగలిగాను, లేకపోతే నా వల్ల అయ్యేది కాదు. కరెక్టే కదా అన్నమాట. మమ్మల్ని పంపించారు, మేము వచ్చేవాళ్ళం. అట్లా నిరాడంబరత. సరే ఆయన డబ్బుగా ఎట్లా ఖర్చు పెట్టేవారంటే, అప్పట్లో నెలకి 2000 జీతం వచ్చేది మాస్టర్. ₹1 భోజనం, ఎదురుగా సుబ్బమ్మ మెస్సని ఉండేది. ఆయన దర్శించడానికి వచ్చిన వాళ్ళందరికీ 5,000 భోజనం చేయమంటారు. ఆయన రాసి పెట్టుకుంటుంది. నెల అయితేనే 200, 300 చెల్లించేస్తాడు. ఇంకా మీకు కొన్ని విషయాలు చేస్తుందిగా, ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజు కట్టడము, అట్లా నెల అయ్యేటప్పటికి ఉండేది కాదు, ఒక పైసా కూడా మిగిలి. మనం అలా జీవితాన్ని కొనసాగించాం. కానీ మనం ఇప్పుడు అట్లా ఉన్నాయి కదమ్మా,
ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అది అంటే ఆ నిరాడంబరత ఖచ్చితంగా పాటించడము, దానికి అమ్మగారు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం, ఇది రెండో విషయం నాకు బాగా నచ్చింది. తర్వాత విశేషమైన గురుభక్తి. నేను ఎంతో మందిని చూశాను కానీ అంతటి గురుభక్తి నేను ఎవరి మీద చూడలేదు. అది కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతకు తెగించారంటే లాస్ట్కి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఉద్యోగం లేక భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నా కానీ దాన్ని కూడా ఓర్చుకున్నారు. కానీ నేను మొన్న సార్ అడిగారుగా, ఆయన శేషాద్రి చెప్పాడు, ఒక సందర్భంలో బయట పెట్టాడట. మనం అనుకుంటాం ఆయన ఎక్కడ బయటపడలేదు, రహస్యంగా చెప్పాడంట, నాకు ఉద్యోగం లేదు, అన్ని విషయాలు మీకు తెలుసు కదా, అమ్మగారు బాధపడుతున్నారు, రహస్యంగా. అంటే శేషాద్రి మంచి భూవసతి చాలా పండించేవాడు. మీ అన్నదమ్ములు అయితే అట్లాగే ఉంటారా అన్నట్టుగా అన్నారు. అంటే ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా బాబాను తిట్టుకోలేదు. ఒక లెటర్లో మాస్టర్ గారు అక్కడికి రాశారు, నేను బాబాను నమ్ముకున్నందుకు మొట్టమొదటి నా ఉద్యోగాన్ని ఓడగొట్టాడు. పెళ్లి వద్దు అంటే పెళ్లి చేశాడు. వాడు ఆరోగ్యంగా ఉండాలని చేశాడా, అనారోగ్యంగా ఉండాలని చేసుకొచ్చి నాకు అంటగట్టాడు. లేనిపోని నిందలు నా మీద పడేశాడు. లాస్ట్కి ప్రాణం మీద కూడా తెచ్చాడు. అంటే కత్తి తీసుకుని ఆయన చంపడానికి వచ్చారుగా. కానీ ఇన్ని చేసినా సరే నాకు రోజు రోజుకు బాబా మీద ప్రేమ పెరుగుతూ ఉందే కానీ తగ్గడం లేదు. అది విశ్వాసం అంటే. అంతేగాని అన్ని అనుకూలంగా ఉంటే బాబాను నమ్మడము, లేకపోతే బాబాను వదిలేసేయడము, లేకపోతే బాబాను తిట్టుకోవడము అట్లా ఉండకూడదు. నాకు జ్వరం వచ్చినప్పుడు 2 సార్లు కోమాలోకి వెళ్ళిపోయాను. ఇంకా చచ్చిపోయాడని అనుకున్నారు. అందరూ అన్నారు, నువ్వు బాబాను సేవిస్తున్నావు, నీకు జ్వరం కూడా తగ్గించలేదంటే ఆయన ఇష్టం, తీసుకుపోతే వెళ్ళిపోతాను, బతికుని ఇష్టం, ఎందుకో నలుగురు ఉపయోగపడతామని బతుకుంటాను. అంతేగాని ఆయన తిట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన కేవలం చెప్పొచ్చామా వచ్చేటప్పుడు మన ఇష్ట ప్రకారము ఆయన మన గర్భంలోకి రాలేదు, పోయేటప్పుడు మన ఇష్ట ప్రకారము పోము. మధ్యలో ఆయన తిట్టుకోవడం దానికి ఆయన ఏ రకంగా తీసుకుపోతే ఆ రకంగా తీసుకుని మరి బతికించాడుగా. అట్లే కరోనా వచ్చినప్పుడు 14 రోజులు ఎవ్వరు పట్టించుకోలేదు. నా భార్య అయితే నీ సావు నేను నీ దగ్గరికి రాను, నేను అంటుకోను, నీకేం చేయను, కావాలంటే 20,000 డబ్బులు ఇస్తాను. అప్పటికి ఏటీఎం కార్డు ఆమె చేతులు పెట్టింది, 20,000 పంపించింది. కానీ మరి బాబా కాపాడాడుగా, ఆయన తెలియదా? అది అంటే మనం నిలబడాలి. ఎంతటి కష్టంలోనైనా ఆయన ఆదుకుంటాడనే నమ్మకము మనకి ఉంటుంది. ఆ గురుభక్తి మాస్టర్ గారిలో చాలాసార్లు చూశాను నేను, చాలా సందర్భాల్లో చూశాను. ఒకసారి కొంతమంది చెప్పారు, షిరిడి పోయినప్పుడు తన దగ్గర నా డబ్బంతా తీసి గుండీలో వేస్తాడట. అంటే యోగక్షేమాలు నేను వహిస్తానని కృష్ణుడు చెప్పాడు కదా, నా భక్తులు యోగక్షేమం. ఇప్పుడు ఈ క్షణం నుంచి నా కాఫీ, సిగరెట్టు, భోజనము, విద్యానగర్ పోవడానికి డబ్బులు ఎలా చేరుస్తాడో చూస్తాను చెప్పాడుగా అని కూర్చున్నాడు. బాబా సామాన్యుడా, 1 గంట సేపు ధ్యానం చేసుకుంటానే కరెక్ట్గా 1 గంటకు ఒక అతను వచ్చాడట. ఇలా పక్కన కూర్చున్నాడు. నేను చేస్తానే, సార్ మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. అదేంటయ్యా నువ్వెవరు నేనెవరు, పో ఎవరు, లేదు నేను పోవడానికి అది వచ్చింది, పొద్దున బాబాకు చెప్పుకున్నా,
నేను కరెక్ట్గా 1 గంటకి ద్వారకమ్మాయి దగ్గరికి పోతాను. అక్కడ ఎవడైతే కూర్చొని ఉంటాడో వాడు మీ స్వరూపంగా భావించి తీసుకొచ్చి భోజనం పెట్టు. ఇది నా మొక్కుబడి. ఇక మీరు రాగా చెప్పడానికి కుదరదు. ఏం చేస్తాడు నమ్ముకొని? ఆయన జీవితంలో తెలియడానికి అన్ని పదార్థాలు సటసుగతంగా పెట్టారు. పెట్టి ఆయన హుండీలో వేసిన దానికంటే రెట్టింపు డబ్బులు ఆయన పాదాల దగ్గర దక్షిణగా పెట్టారు. ఇప్పుడు చెప్పండి అన్నాడు ఆయన. మరి అయితే ఒకటి ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే డబ్బు దుర్వినియోగం చేయకూడదు. జూలానికి మరొకదానికి ఖర్చు పెట్టి అంతా నువ్వే అంటే కుదరదు. నువ్వు డబ్బు సద్వినియోగం చేసి భారం పూర్తిగా నా మీద ఇస్తే అప్పుడు నేను బాధ్యత వహిస్తాను అనేది కండిషన్. అలా మాస్టర్ గారు చాలా పరీక్షలు పెట్టుకున్నాడు బాబాకి. వాటన్నిటిలో నెగ్గాడు. కాబట్టి విశేషమైన గురుభక్తి ఇది నాకు నచ్చింది. కాబట్టి ఈ 3 విషయాలు మనం నేర్చుకొని ఆచరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మాస్టర్ గారు ఉదయగిరిలో ఒక బాబా దగ్గరికి పంపించాడు. అక్కడ అంటే దర్శించుకోవాలని పంపించాడు. ఆయన గొప్ప యోగి హబీబ్ బాబా అని ముస్లిం. నేను పోతానే నాకు ఇవన్నీ ఒక బెండింగ్ ఉంది కదా, అది చూశాను. నువ్వు 40 రోజులు నా దగ్గర నుండి సేవ చేస్తే స్వప్నంలో ఆపరేషన్ చేస్తాను. అది ఉంది మహనీయుల సాంప్రదాయం. మనకు బాగా చేశాడు, మన రహంతో బాగా చేశాడు. తర్వాత కశ్మూర్ మస్తానే ఇప్పటికీ చేస్తున్నాడు. తర్వాత నాన్న మస్తాన్ గుంటూరు ఆయన ఆపరేషన్లు చేస్తున్నాం. అయితే మనం స్వప్నం నుంచి వేసేటప్పటికి ఒక చాలా మాత్రం కనిపిస్తుంది, లోపల జబ్బు నయమైపోతుంది. అది ఆపరేషన్కి. కానీ స్వప్నంలో మాత్రం సిస్టమేటిక్గా ఆపరేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సరే నేను అది నమ్మాను కాబట్టి ఆయన దగ్గర మధ్యలో కొన్ని పరీక్షలు పెట్టాడు. ఒకరోజు దర్గా కట్టిస్తూ ఆ ఇటుకలంతా చల్లాచెదరుగా ఉంటే వాటన్నిటిని తీసి కుప్పేయమని అన్నొక్కని వేసాను. 2 గంటలు పట్టింది. తర్వాత వచ్చి ఏంది నీకు బుద్ధి ఉందా లేదా, వచ్చిపోయే వాళ్ళకి అర్థం కదా, ఆ మాత్రం తెలీదా, అది తీసి ఇంకొక మారి స్వామి మీరు మొదట్లోనే చెబితే నాకు 2 గంటల కష్టం చెప్పేది కదా అని నోట్లోకి వచ్చింది. కానీ అనకూడదు. పంపించిన ఎవరు? మాస్టర్ గారు. ఒక యోగి దగ్గర పంపించినప్పుడు ఆయన చెప్పినట్టు చేయాలి, కానీ మధ్యలో మనం ఎదురు ప్రశ్న అంటే అప్పుడు అలా చేసిన తర్వాత మళ్ళా 2 గంటలు అప్పుడు చేసి బాగా తప్పిపోతుంటే ఇంకా ఎండాకాలం మంచులు దాగి వచ్చి ఆయన దగ్గర పోయి చెప్పలే, నేను చేశాను ఎందుకు చెప్పాలి, సాగు వేసుకొని పడుకున్నా. నేను నా దగ్గరికి వచ్చాను, పైకి లేపి అప్పట్లో 19 సంవత్సరాల వయసు ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు. ఇస్లాం సాంప్రదాయంలో అది ఒక అనుగ్రహం పెట్టి ముద్దు పెట్టుకొని నువ్వు ఎక్కడున్నా సరే, ఏ లోకంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే నా ఆశీర్వాదం నీకు. సరే ఇంకోసారి ఆయన సేవ చేస్తుంటే పాము వచ్చింది, భయపడ్డా. కానీ వెంటనే వివేకం మేల్కొన్నది. ఒక యోగి పాదాలు ఎత్తుతున్నా, కనిష్ట కరుణి యోగి పాదాలు చచ్చిపోతాము, ఎందుకంటే అదృష్టం. అది కిందికి దిగేది. జస్ట్ 2 minutesలో ఆయన నిద్ర మేలుకొని నటించాడు. నిద్రపోవడం కాదు, మేలుకోలేదు. చూసి నవ్వాడు, నో కామెంట్. ఆ తర్వాత కోడలో ఒక మంత్రాన్ని ఇచ్చి ఇది ఎవరికి చెప్పొద్దు, నీకు నాకు తప్ప అని కొన్ని నియమాలు చెప్పాడు. 40 days పూర్తయింది. చివరి రోజు రాత్రి సాయంత్రం 6 గంటలకు పిలిచి ఈరోజు రాత్రి 12 గంటలకి ఆపరేషన్ జరుగుతుంది, నువ్వు జపం చేసుకుంటుండు, నేను ఇచ్చాను మంత్రం. చేసుకుంటూ ఉంటే 11:45 నిద్ర పట్టింది. 12:05 నిద్ర లేచాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. సారీ రాజు అన్నాడు. అంటే రఘురామరాజు అయితే సింపుల్గా రాజు రాజు అందరూ పిలుస్తారు. ఏంటి స్వామి మీరు నాకు సారీ చెబుతున్నారు, అసలు జరిగింది ఏంటో చెప్పండి అని. కరెక్ట్గా ఆపరేషన్ చేయడానికి నాకు నిద్ర పట్టింది. ఆ మహనీయులు వచ్చారు,
కొండ మీద నుంచి ఇప్పటికి కూడా ఉదయగిరి కొండ మీద 6 మంది మహాత్ములు ఉన్నారని మాస్టర్ గారే సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు 3 వచ్చారు గుర్రం వేసుకొని. ఆ 3 ప్లస్ నేను 4 కలిసి చేయాలి. అది కరెక్ట్గా 12 జరగాలి. ఆ టైంకి నేను నిద్రపోతున్నాను. నీ కర్మ బలంగా ఉంది ఇప్పుడు ఆపరేషన్ జరగడానికి. మీరా ఆయన ఈ మాట మాస్టర్ గారితో చెబుతానే పగలబడి నవ్వి, అరే నీ కర్మ ఎంత బలమైందిరా, ఒక యోగి నిద్రపుచ్చింది కదా, సమాష్, ఆయన యోగ శక్తి కంటే నీ కర్మ బలమైందిరా అని నవ్వించాడు. అప్పుడు ఆ సందర్భంలో మంత్రం ఏందని అడిగాడు. సార్ ఇచ్చిన ఆయనకు నాకు తప్ప ఇంకెవరికి నాకు కూడా చెప్పొద్దు అన్నాడు. అప్పుడు సన్నిహితంగా ఉండేవాడు. చాలా తక్కువ మంది కదా సార్, మీరు గురువు అయితే కావచ్చు కానీ ఒక యోగి ఆజ్ఞ లేకుండా చెప్పే ధైర్యం నాకు లేదు. సబాష్ అంటే మాట మీద నిలబడ్డాయి కదా. లోపల నుంచి సత్యమో నాకు గుర్తు లేదు. సరే దాదాపు 40 సంవత్సరాలు అయింది. ఆ సిగరెట్ ప్యాకెట్ అమ్మన్నారు. చార్మినార్ ప్యాకెట్ మీద తెలంగాణ అంటే ఒక పక్క చార్మినార్ బొమ్మ ఉంటుంది, ఇంకో పక్క తెలుపు ఉంటుంది. దాని మీద రాసుకొని ఉన్నారు అన్నంతా. ఇదేనంటారు మంత్రం అన్నాడు. అప్పుడు అంతేకాకుండా ఆ మంత్రాల గురించి కూడా చెప్పాడు. పురాణంలో ఉన్న మంత్రాలని శక్తివంతమని నువ్వు వెంటనే ఆఫ్ చేయి, ఇంకొక 15 రోజులు చేస్తామంటే నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది. నీ నోట్లో నుంచి ఏదొస్తే జరుగుతుంది. ఒకవేళ ఎవరికి నా శాపం వచ్చి వాడు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, కింద పడి తనగాడు చచ్చిపోతారు. అప్పుడు ఆ పాపం వారికి నీకే. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, భస్మాసురుడు వీళ్ళందరూ పతనమైంది అట్లాంటి మంత్రోపాసన వల్ల. అంటే మంత్రాలు తప్పని కాదు, మన లోపల దుర్గుణాలు అనే మొలకలు కలుపు మొక్కలను పెట్టుకొని మంత్రోపాసన చేస్తుంటే మనకు కీడు జరుగుతుంది, సమాజానికి కీడు. ఒకే ఈశ్వరుని మార్కండేయుడు ప్రత్యక్షం చేసుకున్నాడు, రావణాసురుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. కానీ ఒరిగిందండి రావణాసుడికి 10 మందిని చంపాడు, తాను కుటుంబ సమేతంగా చచ్చాడు. మార్కండేయుడు ఇప్పటికి కూడా చిరంజీవి అయ్యి లోకాలను ఉపకారం చేస్తూ. కాబట్టి అంటే కోపము కామము అనే 2 దుర్గుణాలు నాలో బలంగా ఉండేవి. వాటిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ గారు అంతకుముందు చెప్పారు కదా సార్, చంపేవాడు కదా. అందరూ ఏమనుకున్నారంటే తిరిగి మాస్టర్ గారి గర్భాన జన్మిస్తాడని అనుకున్నారు. అంటే ఇప్పుడుండే ద్వారక అని అనుకున్నారు. సరే అప్పట్లో తాజుద్దీన్ బాబా చరిత్ర బుక్ ప్రింట్లో లేదు. ఒకసారి నేను సాధారణ దాన్ని ఎత్తి రాస్తామని రాసుకుంటున్నాను. వెంటనే మన స్ఫురణకి ఏమొచ్చిందంటే దామోదర మాస్టర్ గారికి పుట్టడం లేదు, వాళ్ళ తమ్ముడికి కొడుకుగా పుడుతున్నాడు అని స్ఫురించి. కానీ నాకు స్ఫురిస్తానే అది నిజం అనుకోని నమ్మడు. మాస్టర్ గారికి లెటర్ రాసి ఆయన ఒప్పుకుంటే మాత్రం బయట పెడతాను. ఏదైనా సరే మాస్టర్ గారికి లెటర్ రాస్తాను. సార్ ఇది అభిప్రాయం కలిగింది, కరెక్ట్ ఏమంటే నీకు వచ్చిన స్ఫురణ 100కి 100 కరెక్ట్. అది నిజమని దానికి రుజువు ఏంటంటే ఆ అబ్బాయి పుట్టిన తర్వాత మురళికి ఆ పిల్లవాడికి పేరు పెట్టమన్నారు. నాకు కొంచెం జ్యోతిష్ శాస్త్రంలో పరిచయం ఉంది. నక్షత్ర ప్రకారం పేరు పెట్టాలంటే దాని అక్షరంతో పెట్టాలి. వాడు దామోదరు, వీడికి దివాకర్ రెడ్డి అని పేరు పెట్టారు. సరిపోయిందా? కాబట్టి దాంతో అది అవి కొంచెం ప్రాబ్లమాటిక్ కదా, అవి సభాముఖంగా చెప్పకూడదు. లేదులేండి ఇక్కడ చెప్పండి. వీడియో అది ఆ వీడియో ఏమి సిటీ కేబుల్కి వెళ్ళేది కాదు. అది వీడియో ఆ సిటీ పై పెడతారు. ఒక మాట చెప్తా, ఆపేయండి వీడియో ఆపేసాములే. నేనైతే సార్ అది పోదు వేస్తాను మీ భార్యకి అన్నాడు. అసలు అది అమెరికా పోయి అమెరికా నుంచి నా బాబర్కి వచ్చి నా బాబర్ నుంచి నా భార్యకి వచ్చింది. ఇప్పుడంతా వచ్చి సాయిరా చెప్పండి అంటాడు. కాదండి మీరు మరి
అంత ఓపెన్ చదువుతున్నారా మరి మీరు? ఆవిడ పాప. సరే ఆ వీడియో ఆపేసాం. ఆపేసాం. ఆపాడు దేని గురించి మీరు చెప్పలేదు. బాబు. ఇది కూడా ఆపేసాం. ఇది కూడా ప్రత్యక్షంగా సేవించుకొని మనకు తెలియని విషయాలు చాలా తెలియజెప్పినట్టు రఘురామరాజు గారికి మన గురుబంధు సాయిరాం. ఈ కార్యక్రమంతో మనం సేవకులు కాశీరామ్ గారు మిగతా వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.